కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చిత్రదుర్గ జిల్లాలోని జాతీయ రహదారి 48 పైన గొర్లత్ క్రాస్ వద్ద 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ಸತ್ತೋಗಿದ್ದಾರೆ. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. చిత్రదుర్గ, తుమకూరు జిల్లాల పరిధిలోని అధికార యంత్రాంగం ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి అతివేగం, పొగమంచు కారణమని భావిస్తున్నారు. బస్సుతో పాటు కంటైనర్ లారీకి కూడా మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్, కో డ్రైవర్ అందులోంచి దూకి తప్పించుకున్నారు. మరికొందరు ప్రయాణికులు అద్దాలను పగలగొట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. వారిలో గగన, రక్షిత అనే యువతులు ఉన్నారు. తమ స్నేహితురాలు రష్మి కనిపించడం లేదని వారు కన్నీరు మున్నీరయ్యారు. ప్రయాణికులు కొంతమందికి గాయాలు కావడంతో వారిని హిరాయూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రయాణికులు కొందరి పేర్లను అధికారులు గుర్తించారు. బస్సులో మంజునాథ్, సంధ్య, శశాంక్, దిలీప్, ప్రతిస్వరణ్, వి బిందు, కె కవిత, అనిరుద్ధ్ బెనర్జీ, అమృత, కల్పన, ప్రజాపతి, ఎం శశికాంత్, విజయ భండారి, నవ్య, అభిషేక్, హెచ్ కిరణపాలి, ఎం కీర్తన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక కర్ణాటకలో బస్సు ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లైన్లో అందిస్తారు. మధు, అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రధానంగా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, స్లీపర్ బస్సు ఇది. సో ఈ స్లీపర్ బస్సు ఎదురుగా ఉన్నటువంటి లారీ ఏదైతే ఉంటుందో ఆ లారీని ఢీకొన్న తర్వాత ఒక్కసారిగా మంటలైతే చెల్లరేగాయి. మంటలు చెల్లరేగిన సమయంలో బస్సు లోపల మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరూ కూడా హిరియూర్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్నటువంటి లారీ ఏదైతుందో ఆ లారీని ఢీకొట్టడం ద్వారానే ఈ ప్రమాదం జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. డివైడర్ దాటి రాంగ్ రూట్ లో బస్సును ఢీకొన్నట్టుగా కూడా తెలుస్తుంది. లారీ ఘటనా స్థలాన్ని పరిశీలించినటువంటి ఎస్పీ రంజిత్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మొత్తం సంఘటనకు సంబంధించి హిరియూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించి దర్యాప్తు అయితే మొదలు పెట్టడం జరిగింది. ప్రధానంగా కూడా చిత్రదుర్గ జిల్లా గోర్లత్ గ్రామం ఏదైతే ఉందో గోర్లత్ గ్రామం సమీపంలోనే ఈ ప్రమాదం సంభవించింది. లారీ ఏదైతే ఉందో ఈ లారీ పూర్తిగా కూడా దగ్ధం అయిపోవడం జరిగింది. అయితే ఇక్కడ మొత్తం బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో లారీ అదేవిధంగా బస్సు ఈ రెండు ఢీకొన్న సమయంలో పూర్తిగా కూడా 2 కాలిపోయాయి. అంటే లారీ కూడా దగ్ధమైపోయింది, అదేవిధంగా ట్రావెల్స్ బస్సు కూడా దగ్ధమైపోవడంతో దీనంతటికీ కూడా ప్రమాదానికి స్లీపర్ బస్సు ఏదైతే ఉందో స్లీపర్ బస్సు అతివేగం కారణంగానే ప్రాథమిక అంచనా వచ్చినప్పటికీ కానీ దర్యాప్తు మొదలు పెట్టారు. అసలు ఎవరిది తప్పు అనే దానికి సంబంధించి ఎంక్వైరీ మొదలైనటువంటి నేపథ్యంలోనే మొత్తం ప్రమాదానికి సంబంధించి బస్సు లోపల ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయాణికులు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ మీదనే ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా కూడా ఆధారపడిందని చెప్పాలి. హిరియూర్ పోలీసులు
కేసు నమోదు చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో బస్సు డ్రైవర్ది తప్ప లేకపోతే లారీ డ్రైవర్ది తప్ప అనే దానికి సంబంధించి ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఎందుకంటే అతివేగంగానే ఉదయం పూట వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా ప్రస్తుతానికి ప్రాథమిక అంచనాకు వచ్చినప్పటికీ కానీ ఎవరిది ఈ మొత్తం ప్రమాదంలో ఎవరెవరికి ఏ గాయాలయ్యాయి, గాయాలైనటువంటి వారు ఎవరు అనే దానికి సంబంధించి వివరాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే ఇదంతా కూడా ఈ బస్సు ఏదైతే ఉందో ఆ బస్సుకు సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే బస్సు మంటలు చెలరేగడానికి ప్రధాన కారణం ఏంటో దానికి సంబంధించి ఎంక్వైరీ అయితే మొదలు పెట్టారు. రైట్ నో చూసుకుంటే మాత్రం ఈ ప్రమాదం వెనుక అతివేగమే ప్రధాన కారణంగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా అక్కడే ఉన్నటువంటి సీసీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా కూడా ఎంక్వైరీ అయితే మొదలు పెట్టారు. మొత్తానికి 17 మంది ఇప్పుడు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలు అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అయితే అందిస్తున్నారు. మధు, ప్రయాణికులు కొందరు పేర్లనైతే అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. అసలు బస్సులో ప్రయాణిస్తున్న ప్రమాదానికి గురైన వారు అందరూ కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాసులైనా లేక ఇతర రాష్ట్రాల వారు ఎవరైనా ఉన్నారా మధు? ఇప్పుడు ఏదైతే బస్సు ప్రమాదం జరిగిందో బస్సు ప్రమాదం జరిగిన తర్వాత రంగంలోకి దిగినటువంటి అధికారులు పూర్తిగా కూడా ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అండ్ మోర్ ఓవర్ ట్రావెల్స్ ఏదైతే ఉందో ఆ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి యాజమాన్యం దగ్గర నుంచి కూడా వివరాలన్నీ కూడా ఆరాధించారు. అలా ఆరాధించేటటువంటి క్రమంలోనే కేవలం కర్ణాటకే కాదు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు కూడా ఈ బస్సులో అయితే ప్రయాణం చేస్తున్నారు. కానీ మృతుల సంఖ్య ఏదైతే ఉందో ఆ మృతులకు సంబంధించి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఎంక్వైరీ మొదలవుతున్న నేపథ్యంలో ఫస్ట్ ఎవరైతే గాయపడ్డారో గాయపడినటువంటి వారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి అయితే ప్రస్తుతం అధికారులు ముందు రోజుల్లో భాగంగా వారందరినీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు సిచ్యువేషన్ మాత్రం మొత్తం కంట్రోల్లోకి వచ్చినప్పటికీ కానీ తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల సమయం ఏదైతుందో పూర్తిగా కూడా అందరూ నిద్రమత్తులో ఉండేటటువంటి సమయం. అలా నిద్రమత్తులో ఉన్నటువంటి సమయంలో ఈ ప్రమాదం సంభవించింది కాబట్టి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దాని మీదనే ప్రధానంగా దృష్టి పెట్టారు. అందులో అతివేగంగానే ఈ ప్రమాదానికి కారణంగా కూడా గుర్తించారు కాబట్టి రైట్ నౌ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఇన్వెస్టిగేషన్ లో కోణాలు అంటే డ్రైవర్ కు అతి వేగంగానా లేకపోతే నిద్రమత్తులో ప్రయాణించారా లేకపోతే రాంగ్ రూట్ ఎవరిలో వచ్చారు, రాంగ్ రూట్ రావడం ద్వారానే ఈ ప్రమాదం జరిగిందా, ఇలా అనేక కోణాలలో అయితే దర్యాప్తు మొదలైంది. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించి హరియూర్ పోలీసులు ఎవరైతే ఉన్నారో హరియూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఐఓ పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ మొదలుపెట్టి ఇందులో బాధ్యులు ఎవరు, దీనికి సంబంధించినటువంటి తప్పిదం ఎవరిది అనే దానికి సంబంధించి ఎంక్వైరీ అయితే మొదలు పెట్టినటువంటి నేపథ్యంలోనే ఇది తెల్లవారుజామున జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా అంత ఇంత ఎఫెక్ట్ ఉంటుంది. అంటే నిద్రమత్తులో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ నిద్రమత్తులో ఉన్నటువంటి వారి వల్లనే ఈ ప్రమాదం సంభవిస్తుంది కాబట్టి అలా ఏదైనా రీజన్ ఉందా అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం మనం చూడొచ్చు. రిజల్ట్ లో కూడా మనకు చాలా క్లియర్ గా కనబడుతుంది బస్సు ఏ స్థాయిలో దగ్గమైపోతుంది అనేది కూడా కనబడుతుంది. అండ్ మోర్ ఓవర్ అక్కడే బస్సుతో పాటు ఉన్నటువంటి లారీ ఏదైతే ఉందో ఆ లారీ కూడా దగ్ధమైపోయింది. కేవలం ఒక బస్సు ప్రమాదం జరిగిన తర్వాత పక్కన ఉన్నటువంటి ఆ లారీ కూడా మంటలు వ్యాపించడంతో ఆ మంటలు కూడా స్పీడ్ గా పక్కనే ఉన్నటువంటి లారీ వైపు వెళ్ళాయి. స్థానికులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కానీ ఏమాత్రం కూడా ఛాన్స్ లేకుండా పోయింది. కానీ బస్సు లోపల ఉన్నటువంటి వారు కొంతమంది 32 మంది ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 32 మందిలో 17 మంది సజీవ దహనం అయిపోగా ఇంకా మిగిలిన వారందరూ కూడా అక్కడే ఉన్నటువంటి డోర్ల ద్వారా అత్యవసర ఎగ్జిట్ డోర్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా బయటికి రావడం అయితే జరిగింది. ఇప్పుడు మనము ఒక స్క్రీన్ లో చూస్తున్నాం ఏదైతే మంటల్లో తగలబడుతున్నటువంటి బస్సు, అదేవిధంగా లారీ, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి పూర్తిగా కాలిపోయిన తర్వాత అక్కడ సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో సహాయక చర్యలు తీసుకున్నటువంటి బస్సును అదేవిధంగా లారీ తగలబడిపోయి పూర్తిగా కాలిపోయినటువంటి లారీని కూడా అయితే ఎప్పుడైతే ప్రమాదం సంభవించిన తర్వాత మంటలు చాలా ఫాస్ట్ గానే వ్యాపించిన నేపథ్యంలోనే లోపల ఉన్నటువంటి వారు తప్పించుకునేటటువంటి క్రమం ఏదైతే ఉంటుందో తప్పించుకునేటటువంటి క్రమంలోనే కాస్త గందరగోళ వాతావరణం నెలకొని ఆ గందరగోళ వాతావరణంలో ఎవరు ఎటు వెళ్ళలేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే లోపలే చిక్కుకొని అందరూ కొంతమంది ఊపిరాడక చనిపోగా మరి కొంతమంది మంటల్లోనే చిక్కుకొని అయితే ప్రాణాలు కోల్పోయారు. రైట్ నౌ హరియూర్ పోలీసులు సంఘటనా స్థలంలోనే ఉన్నారు. గాయపడినటువంటి వారి నుంచి స్టేట్మెంట్లన్నీ కూడా బయటికి తీశారు. గాయపడినట్టు వారు చాలా క్లియర్ గానే మేమంతా కూడా బస్సు వేగంగానే ఉంది, నిద్రమత్తులో ఉన్నాం, అలా నిద్రమత్తులో ఉన్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదం
సంభవించింది అని అయితే వచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే తెలుస్తుంది. ఆ స్టేట్మెంట్ ప్రకారం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రమాదం వెనుక డ్రైవర్ తప్పిదం అనేది స్పష్టంగా కనబడుతున్నప్పటికీ ఇంకా పూర్తిగా దర్యాప్తు అనేది ఆ దర్యాప్తులో వచ్చేటటువంటి కోణాలు ఏవైతే ఉంటాయో ఇన్వెస్టిగేషన్ లో బయటపడే విషయాల ఆధారంగా కూడా ఇంకా కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టైరు పెళ్లి 2 వాహనాలను ఢీకొట్టింది బస్సు. ప్రమాదంలో 9 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుచి నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టైరు పెళ్లి 2 వాహనాలను ఢీకొట్టింది బస్సు. ప్రమాదంలో 9 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుచి నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఎయిర్బోర్న్ ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలో 5 RTX బాంబులు అమర్చినట్టుగా మెయిల్ వచ్చింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. ఎయిర్బోర్న్ ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలో 5 RTX బాంబులు అమర్చినట్టుగా మెయిల్ వచ్చింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది. ఇక ఈ బెదిరింపు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. పవన్, ఎయిర్బోర్న్ ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పవన్? ఈ మధ్య కాలంలో తరచూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి బాంబు ఉందంటూ కూడా మెయిల్స్ వస్తున్నాయి. అంతేకాకుండా బాంబు బెదిరింపుకు సంబంధించి కూడా ఇటు ఫోన్ కాల్స్ కూడా వస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ రోజు ఉదయం తాజాగా ఎయిర్బోర్న్ ఫ్లైనాస్ విమానానికి సంబంధించి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. ఇందులో 5 RTX బాంబులు అమర్చామంటూ కూడా ఒక మెయిల్ రావడంతో ఒక్కసారిగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండింగ్ కూడా చేశారు. దాని తర్వాత బాంబ్ స్క్వాడ్ పూర్తిగా తనిఖీలు కూడా చేశారు. అయితే ఎక్కడ కూడా బాంబు లేకపోవడంతో ఇదంతా కూడా ఫేక్ ఈమెయిల్ గా దీనికి సంబంధించి కూడా అధికారులు తేల్చారు. అయితే ఈ మధ్య కాలంలో తరచూ ఇలా ఈ యొక్క ఎయిర్పోర్ట్ కు బాంబుకు సంబంధించిన మెయిల్స్ రావడంతో పోలీసులు కూడా కొంత గందరగోళ వాతావరణం కూడా చోటు చేసుకుంది. అసలు ఈ యొక్క మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని దానిపైన కూడా పూర్తిగా IP అడ్రస్ ద్వారా తనిఖీ చేయగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా దీనికి సంబంధించి మెయిల్స్ వస్తున్నాయి. అంతేకాకుండా ఇతర దేశాలకు సంబంధించి కూడా మెయిల్స్ వస్తున్నాయని సంబంధించి పూర్తిగా అధికారులు కనుక్కున్న పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి ప్రయాణికులు కూడా కొంత గందరగోళ వాతావరణం కూడా చోటు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒకసారిగా బాంబు ఉందంటూ కూడా ఈ యొక్క మెయిల్స్ రావడంతో ప్రయాణికులు కూడా భయాందోళనకు గురి అవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. అంతేకాకుండా పోలీసులు కూడా దీనికి సంబంధించి వెంటనే ఒక బాంబ్ స్క్వాడ్ ఇన్ఫర్మేషన్ రాగానే బాంబ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేయడం ఇలాంటివంతా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో చూస్తే మాత్రము శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఇట్లా విపరీతంగా అంటే డే బై డే దీనికి సంబంధించి ఇలాంటి మెయిల్స్ రావడంతో కొంత దీనికి సంబంధించి కూడా అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలో దీనికి సంబంధించి ఎవరు మెయిల్స్ చేస్తున్న వారిని పట్టుకుంటామని చెప్పి ఇటీవలే పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రము ఎక్కడ కూడా ఈ యొక్క బాంబు లభించకపోవడంతో ఇదంతా కూడా ఫేక్ కు సంబంధించిన మెయిల్ గా ఇటు పోలీసులు చెప్తున్నారు.
రైట్, థ్యాంక్ యూ పవన్. ఏరండి కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులతోటి వెంకన్న దర్శనానికి పోటెత్తారు భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల పైగా సమయం పడుతుంది. కంపార్ట్మెంట్లు, షెడ్లు నుండి ఔటర్ రింగ్ రోడ్లో కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శిలాతోరణం వద్ద క్యూ లైన్లోకి ప్రవేశిస్తున్న భక్తుల రద్దీతో మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం, వసతి సముదాయాలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. ఇక పార్కింగ్ స్లాట్ల సామర్థ్యం కంటే 10 రెట్లు అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో అల్పిరి టోల్గేటు వద్ద వాహనాల తనిఖీలకు గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి నెలకొంది. చెక్ పాయింట్ నుంచి గరుడ సర్కిల్ వరకు వాహనాలు గంటల కొద్దీ నిలిచిపోయాయి. ఏరెండి కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులతోటి వెంకన్న దర్శనానికి పోటెత్తారు భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుంది. కంపార్ట్మెంట్లు, షెడ్లు నుండి ఔటర్ రింగ్ రోడ్లో ఇక కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శిలాతోరణం వద్ద క్యూలైన్లోకి ప్రవేశిస్తున్న భక్తుల రద్దీతో మాడవీధులు, అఖిలాండం, లడ్డు కేంద్రం, అన్నప్రసాద భవనం, వసతి సముదాయాలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్లైన్లో అందిస్తారు. సురేష్, తిరుమలకు భక్తుల రద్దీ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ చక్ర, ఏదైతే ఇయర్ పూర్తి కావస్తున్న నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిందని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా భక్తులు రాక పెరిగిందని, వరుస సెలవుల నేపథ్యం, వారాంతం కావడం, మరోవైపు ఇయర్ ఎండ్ కావడంతో ఈ రద్దీ విపరీతంగా పెరుగుతుందని చెప్పుకుంటున్నారు. మరోవైపు తిరుమల చేరుకున్న భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పైగా పడుతుంది. మరోవైపు తిరుమలలో గదులు లభించక చాలా మంది ఆరు బయట సేదవుతున్నారు. మన విధుల్లో చూడొచ్చు, పూర్తి స్థాయిలో గత రాత్రి నుంచి కూడా శ్రీవారి దర్శనం భక్తులు పోటెత్తని చెప్పుకోరు. మరోవైపు వైకుంఠంలోని కీకాప్రసాద్ పూర్తిగా నిండిపోయి శిలాతోరణం నుంచి బాటగంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్ కిలోమీటర్ మేర ఉంది. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి పూర్తి స్థాయిలో భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు శ్రీవారి దర్శనంకి వచ్చే భక్తులు సమయం పాటించాలి. అలాగే శ్రీవారి ట్రస్ట్ అయితే 10,000 రూపాయల దర్శనం సంబంధించి పూర్తిగా డిమాండ్ నెలకొవడంతో గత రాత్రి 1 గంట సమయంలో టికెట్ టోకన్లు జారీ చేసిన సమాచారం ఉంది. అక్కడ కాస్త గందరగోళమైన పరిస్థితి నెలకొంది. దాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందరికీ దర్శనం కల్పిస్తామని వారిని శాంతింపజేశారు. రోడ్లపై కూడా భక్తులు బైఠాయించిన సమాచారం. ఇంకా సర్వదర్శనం విషయానికి వస్తే పూర్తిగా శ్రీవారి ఆలయంతో పాటు అన్నదానం కాంప్లెక్స్, మరోవైపు ఆర్టీసీ బస్టాండ్, సిఆర్ఓ ప్రాంతాల్లో పూర్తిగా రద్దీ నెలకొని చెప్పుకోవాలి. గదులు లభించక చాలా మంది ఆరు బయట తయారు. వీళ్ళందరికీ దర్శనం కావాలంటే మరో 24 గంటలకు పైగా పట్టే అవకాశం ఉంది. చాలా మంది సొంత వాహనాలు తిరుమల రావడంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. చెక్ పాయింట్ నుంచి కూడా పూర్తి స్థాయి గరుడ సర్కిల్ వరకు పూర్తిగా వాహనాలు తనిఖీలు నిలిచిపోయిన తర్వాత పూర్తి చెక్ చేసి పంపిస్తున్నారు. ఆ రకంగా వాహనాల రద్దీ కూడా విపరీతంగా పెరిగిపోవడంతో అది వాహనాలు కూడా బారులు దిగిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ రెండు కావడం, పూర్తిగా వరుసల నేపథ్యంలో ఈ రద్దీ నెలకొవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికీ అప్రమత్తమై నిరంతరాయంగా భక్తులకు అన్ని సేవలు అందిస్తుంది. చక్రి, అయితే సురేష్, పార్కింగ్ స్లాట్ల సామర్థ్యం కంటే 10 రెట్లు అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో అల్పిరి టోల్గేట్ వద్ద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సురేష్? చక్రి, పూర్తిగా తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద 10 లేన్ల తనిఖీ కేంద్రం ఉంది. ఆ రకంగా ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తుంటారు. అందులో భాగంగానే భక్తులు ఎక్కువగా రావడం, 10 రెట్ల సామర్థ్యం తిరుమలలో దాదాపు ఉన్న పరిస్థితి కంటే ఇప్పుడు అలిపిరిలో చాలా మంది సొంత వాహనాలు రావడంతో ఈ రద్దీ నెలకొనింది. ఖచ్చితంగా తనిఖీ చేసుకుని వెళ్లాల్సిన నిబంధనల మేరకే ఆ రకంగా భక్తులు కూడా సహకరించాలని చెప్తున్నారు. సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద తిరుమలలో కంటే ఎక్కువగా వాహనాలు నిలిచిపోయినాయి. శ్రీవారి దర్శనానికి టికెట్లు బుక్ చేసిన వాళ్ళకి వస్తే సౌకర్యంగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఆ రకంగా తిరుపతిలో కూడా టోకన్లు జారీ చేస్తుంది. సర్వదర్శనం మాత్రం 24 గంటల పైగా పడుతుంది. సొంత వాహనాల్లో వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతోనే అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు తీరా. చెప్పి రైట్, థ్యాంక్ యూ సురేష్.
బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. నేటితోటి ప్రభాకర్ రావు కస్టడీల విచారణ ముగియనుంది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను ఫైనల్ ఛార్జ్ షీట్లో సిట్టు పొందుపరచనుంది. 6,000 ఫోన్ నెంబర్లు ట్యాప్ అయ్యాయని గుర్తించారు. సిటీ చీఫ్ సజ్జనర్కు అధికారులు నివేదిక అందించారు. రేపు ఉదయం ప్రభాకర్ రావు విడుదల కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. నేటితోటి ప్రభాకర్ రావు కస్టడీల విచారణ ముగియనుంది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను ఫైనల్ ఛార్జ్ షీట్లో సిట్ పొందుపరచనుంది. 6,000 ఫోన్ నెంబర్లు ట్యాప్ అయ్యాయని గుర్తించారు. సిటీ చీఫ్ సజ్జనర్కు అధికారులు నివేదిక అందించారు. రేపు ఉదయం ప్రభాకర్ రావు విడుదల కానున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. పవన్, ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తుకు సంబంధించిన దగ్గర అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ సంబంధించి దర్యాప్తు చాలా కీలకంగా మారింది. అయితే ఇందులో చూస్తే మాత్రం నేటితో ఒక కస్టోడియల్ సంబంధించిన విచారణ కూడా ముగియనుంది. అయితే ఈ రోజు మాత్రం ప్రభాకర్ రావును కూడా చాలా కీలకమైన విషయం కూడా రాబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన అధికారులు పూర్తిగా దీనికి సంబంధించి ఫైనల్ ఛార్జ్ షీట్ లో కూడా పొందుపరచనున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రము ఒక 6,000కి సంబంధించిన పైబడి ఒక ఫోన్ కాల్ సంబంధించిన నివేదిక రికార్డింగ్ చేశారు. దానికి సంబంధించిన నివేదికను హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా అందించనున్నారు సిట్ అధికారులు. అయితే మరోవైపు చూస్తే మాత్రము ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావును విచారించిన నేపథ్యంలో చూస్తే మాత్రము చాలా మంది అధికారుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే పైన అధికారులు చెప్పడం వల్లనే తాము యొక్క ఫోన్ కాల్స్ రికార్డ్ చేశామనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కొంత సమాచారం ఇటు సిట్ అధికారులకు కూడా ఇచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఇందులో ఎవరెవరి పేర్లు చెప్పారు అనే దానిపైన కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ లకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఇటు సిట్ అధికారులు కూడా రికార్డ్ చేశారు. మరోవైపు చూస్తే ఈ రోజు నుంచి అంటే ఈ రోజు వరకు సుప్రీంకోర్టు కస్టడీ సంబంధించి కూడా ముగియనుంది. రేపు ఉదయం ఒక ప్రభాకర్ రావు కూడా విడుదల కానున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఈ రోజు ఇంకా ఎలాంటి అంశాలపైన దృష్టి కొనసాగిస్తారు, ఇంకా ఏ విధమైన దీనికి సంబంధించి సాక్ష్యాధారాలను ముందు పెట్టి ప్రభాకర్ రావును విచారిస్తారు అనేది మాత్రం ప్రధానంగా ఇంకా తెలియాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడే ఈ యొక్క దర్యాప్తు కూడా వేగవంతం చేసిన నేపథ్యంలో చాలా విషయాలు మాత్రం వెలుగులోకి వస్తున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే ఇందులో చాలా మంది పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి వారి పేర్లను బయటికి రాకుండా చాలా రహస్యంగా పెట్టి మరి ఒక విచారణ కూడా సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రభాకర్ రావును విచారించిన నేపథ్యంలో చూస్తే మాత్రము చాలా ఇంకా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ పవన్. నెల్లూరు జిల్లాలో తొలిసారి ట్రాకియల్ వై ఎయిర్వేస్ స్టెంటింగ్ విజయవంతమైందని మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి అన్నారు. మెడికవర్ హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ రంగంలో ఒక ముఖ్యమైన వైద్య విద్యని సాధించామని తెలిపారు. తీవ్రమైన ఎయిర్వే అడ్డంకితోటి బాధపడుతున్న మెటాస్టాటిక్ థైమోమా రోగికి ట్రాకియల్ వై సెల్ఫ్ ఎక్స్పాండింగ్ మెటాలిక్ ఎయిర్వే స్టంట్ను విజయవంతంగా అమర్చామని చెప్పారు. ఈ ప్రక్రియ జిల్లాలో తొలిసారిగా నిర్వహించామని, అత్యాధునిక ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ట్రీట్మెంట్ కోసం నరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఈయన మా దగ్గరికి రావడం జరిగింది, అంటే మన ఆంకాలజిస్ట్ కాడకి రావడం జరిగింది. ఈయన బయట ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎక్స్రే తీసినప్పుడు మీకు ఆ ఎక్స్రేలో చిన్న గడ్డు ఉంది, అందుకనేసి మీరు ఒక్కసారి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి అని గైడ్ చేశారండి. మా హాస్పిటల్కి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆయనకి దగ్గు, గల్ల, జ్వరం అనే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సార్ ఒక్కసారి చూసి ఇది ఓకే, ఇది అసలు క్యాన్సర్ గడ్డనా కాదా లేకపోతే నిమోనియానా ఏంటి అని తెలుసుకోవడానికి ముక్క పరీక్ష చేయడం జరిగిందండి. ఈ ముక్క పరీక్ష చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేయాలి. అది ఈరోజు ఎక్కడైనా ప్రోటోకాల్ అది. అయితే సారు ముక్క పరీక్ష చేసి అది క్యాన్సర్ గడ్డే అని చెప్పారండి. అది ఛాతి భాగంలో ఉండింది. ఆ గడ్డని పక్కకి నెట్టాము.
సో దట్ ఈయనకి ఆ గాలి ఆడేలాగా చేయడానికి. సో ఒక్కసారి ఆ స్టెంట్ వేసిన ఒక హాఫ్ అన్ అవర్లో ఆ స్టెంట్ వేసాము. దాని తర్వాత పేషెంట్ బాగా కోలుకున్నారు. మనకి విండ్ పైప్ని కంప్రెస్ చేయడం వల్ల ఆయన గాలి తీసుకోవడం చాలా ఇబ్బంది అయింది. సో ఆ టైంలో ఎమర్జెన్సీగా మనం ఐసీయూలో వెంటిలేటర్స్ యూజ్ చేసి ఆయన సపోర్ట్ చేయడం కానీ, ఎందుకంటే ఆ స్టంట్ వేసే వరకు ఆయన సపోర్ట్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం పరిస్థితి ఉండుండేది. బట్ ఆ స్టంట్ వేసే వరకు వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వడము, ఆయన కావాల్సినటువన్నీ చూసుకోవడము, అట్లా ఐసీయూలో మనం కొంచెం ఎర్లీ ఇంటర్వెన్షన్స్ చేయడం వల్ల కొంచెం ఆయన సపోర్ట్ చేయగలగడము, స్టంట్ వేసే వరకు హోల్డ్ చేయగలిగాము. మనకి మెడికవర్ హాస్పిటల్లో ఐసీయూ రిలేటెడ్గా ఎనీ ఎమర్జెన్సీస్ ఉన్నా కూడా మనం ఈజీగా ట్యాకిల్ చేయగలం ఇప్పుడున్న ఫెసిలిటీస్. పేషెంట్ ఒక్కసారి ఒక దగ్గర పోయి చూపిస్తే ఏదో గడ్డు ఉన్నట్టుందా, మంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అన్నారు. ఇమ్మీడియట్లీ వచ్చేసాను. నేరుగా మన రంగమేష్ సార్ కాడికి వచ్చాను. సరే ఇలా ఉంది అన్నాను. అది గడ్డి అయితే ఉంది, నేనే ఎక్స్రే తీసాను, మీకు పైకి పంపిస్తే దాని టెస్ట్ ఒక వారం టైం పడుతుంది.